పద్ధతిగా అధికార పార్టీ అయినప్పటికీ కూడా నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి ముఖ్య కారణం మీరే కాబట్టి మీకు నేను సంఘీభావం చూడడానికి రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే సరే ఏదైనా కుల్లం మాట్లాడతా, ఓపెన్ గా మాట్లాడతా, పార్టీల పక్క పెట్టి మాట్లాడతా. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ రోజు జర్నలిస్టులకు సరైన సమయంలో అందకపోవడానికి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రాకపోవడానికి ముఖ్య కారణం అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కేటీఆర్ గారు ఈ యొక్క ఇళ్ల స్థలాలు వచ్చినప్పుడు వారు ఇచ్చిన ప్రసంగంలో విలేకరులు లాంటి వాళ్లకు నా భూతో నా భవిష్యత్తు అటువంటి ఇల్లు నిర్మాణం చేసి మీకు ఇస్తున్నానని చెప్పి వారు ప్రారంభోత్సవం చేసి వారు మాట ప్రకారం ఇవ్వాల్సిన ఇల్లు అన్ని రెడీ అయినప్పటికీ కొంతమంది ముఖ్య అనుచరులు స్థానిక ఎమ్మెల్యే అంచల్ ఆ రోజుల్లో కొంతమంది దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానమని చెప్పి డబ్బులు వసూలు చేసిండ్రు. మరికొంతమంది నాయకుడు ఈ ఎమ్మెల్యే కూడా చాలా మందికి పార్టీ జాయిన్ అయిన వాళ్లకు నువ్వు పార్టీ జాయిన్ గా ఇక్కడ ఉన్న డబుల్ రూమ్ ఇల్లు ఇస్తాను అట్లా మోసం చేసిండు. ఎలక్షన్ లో బ్యాలెన్స్ గా ఉంటే నాకు జర్నలిస్టులు చేస్తారు, ఇటు ఎవరైతే లబ్ధికి ఆశ పెట్టా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆ ఒక్క అబద్దాల మాటలతోని ఆ మోసపూరిన కథలతోని ఇలా జర్నలిస్ట్ కి డబుల్ బెడ్రూమ్ లేకపోవడానికి ముఖ్య కారణం అయింది. అయినప్పటికీ తూర్పు నియోజకవర్గంలో గత 40 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు పాలించినా అంటే దొన్నపూర్ రమేష్ బాబు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వరకు దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు వచ్చిన నాయకులు ఎవరు కూడా తూర్పు అభివృద్ధిలో గాని తూర్పు జర్నలిస్టుల విషయంలో గాని ఏ విషయంలో కూడా వారు ఎటువంటి ఇంట్రెస్ట్ శ్రద్ధ చూపడం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎప్పుడు గాని నిజం ఎప్పుడు నిజం ఉంటుంది. దయచేసి నేను ఒకటే కోరుతున్నా, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే గారిని గాని ప్రతిపక్షంలో ఉన్న నాయకులు గాని మీరు గతంలో చేసిన తప్పులు చేయకుండా ఇప్పటికన్నా కొంచెం ఆలోచన చేసి ఈనాడు విలేకరులు అనేవారు జర్నలిస్ట్ అనేవారు ఇలా ప్రతి నాయకునికి వెన్నుముక వాళ్ళు ఏం చేయాలి ఈ స్థాయిలో మనం ఎవరూ లేము. కానీ మనం అటువంటి వాళ్ళని మర్చిపోయినామంటే ఒక తండ్రి తల్లిని మర్చిపోయిన లెక్క. దయచేసి ఇప్పటికైనా గ్రహించి రాజకీయాలు చేయకుండా రాజకీయ నాయకులు వీళ్ళ మీద చేయాల్సిన ప్రదర్శన రాజకీయాలు చేస్తే రాజకీయ నాయకుల మీద అపోజిషన్ ఉన్నది, వాళ్ళు కొట్టుకోవాలి తప్ప ఇటువంటి జర్నలిస్ట్ మీద ఇట్టి రాజకీయం చేసి ఇల్లు ఇవ్వకుండా వేయడానికి మాత్రం చాలా బాధాకరం. ఇప్పుడు 2 సంవత్సరాలు నడుస్తుంది, ఇల్లు డోర్లు పోతున్నాయి, లోపల బాత్రూమ్లు పోతున్నాయి, లోపల చెదులు పడుతున్నాయి, సర్వస్వం ఆగమైపోతుంది. లాస్ట్ ఎటు గాని పరిస్థితి అవుతుంది. కనుక దయచేసి నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది గతంలో ఏదైతే ఎవరికైతే ఇల్లు అని ప్రారంభించి శిలాఫలకాలు చేశారో వాళ్ళకే కేటాయించాలని నేను మనస్ఫూర్తిగా వారిని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షాల్లో కూడా నేను పార్టీని పక్కన పెట్టి వీళ్ళకు గురించి ఆందోళన చేయడం విషయంలో వెనుకబోనని హెచ్చరిస్తున్నాను.